చూశారు కదా, ఒక కేసు బాధితుల తరపున ఒక కేసుని ఫైల్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ నా పైన జరుగుతున్నటువంటి చర్యలు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తున్నారు. సో దయచేసి ఇదంతా ఏంటంటే నన్ను థ్రెట్ చేసి 30 మంది పోలీసులు చుట్టూ ఉండి ఏయ్ అని అంటే ఏకవచనంతో ఒక కోర్టు ఆఫీసర్ అయిన నన్ను ఇట్లా కోర్టు ఆఫీసర్ అయినటువంటి నన్ను ఇట్లా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అదే విధంగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇప్పుడు ఈ మంగ్లీ కోట్ల స్కామ్ లో ఉన్నటువంటి మంగ్లీ అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాజనాంచనాలతోనేమో స్వాగతం పలకడం, మాకేమో ఇట్లా ఇది ఈ విధంగా ప్రవర్తించడం, ఇది నిజంగా కోర్టు వ్యవస్థనే అవమానపరిచినట్టు, న్యాయవాదులందరూ కూడా అవమానపరిచినట్టు. ఒకవేళ వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చిందా? రాలేదు. 30% దాటితే ఏదో వచ్చినట్లు. సో కావాలని ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే పక్కదారి పట్టించడానికి ఎప్పుడైతే సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో ఈ నిందితురాలు అక్కడికి వెళ్ళి సిపి సజ్జనార్ గారిని కలవటం తోటే ఈ సీన్ అంతా మారిపోయింది. ఇక్కడ సిపి సజ్జనార్ గారు కూడా చాలా ఇక్కడ మాకు బాధ అంటే ఏంటంటే సిపి సజ్జనార్ గారు ఆవిడతో నవ్వుకుంటూ ఫోజులు ఇస్తున్నారు. ఒక నిందితురాల్ని మీరు పిలిచి ఇచ్చినప్పుడు బాధితులు కూడా ఎందుకని పిలవరు? అదే విధంగా అసలు ఒక నిందితురాలు ఇన్ని కోట్ల స్కామ్లు ఎదుర్కొని ప్రజలందరూ మద్దతు కూడగట్టుకొని పాపం బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చి న్యాయం చేయమని అభ్యర్థిస్తుంటే ఒక నిందితురాలతో ఫోటో దిగుతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఈవిడ ఏంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవిడ ఎవరైతే ఉన్నారో అంటే అక్యూజ్డ్ గా ఈవిడ ఎక్కడ కూడా పోర్ట్రే కాకోకుండా నేను ఏ తప్పు చేయలేదు, ఇదంతా అవాస్తవం, ఇదంతా నా మీద కావాలని చేస్తున్నారని చెప్పి అంటే మీడియా దృష్టిని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి ఒక మభ్యపరమైనటువంటి చర్య. దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి సహకరిస్తుంది. బాధితులందరికీ కూడా న్యాయం జరగాలి, దీని మీద ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే నా మీద బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేశారో ఆయన్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. అదే విధంగా ఈ రోజు బార్ అసోసియేషన్ కి తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి పోలీస్ స్టేషన్ కోర్టుకు వచ్చే ప్రతి పోలీసుని కూడా బ్రీత్ అనలైజర్ చేసిన తర్వాత మాత్రమే మేము కోర్టులోకి అనుమతిస్తాం. అదే విధంగా సార్ వాళ్ళు చెప్పారు. అదే విధంగా దీని మీద ఫెయిర్ ఎంక్వైరీ జరిగి అతని మీద గట్ట చర్యలు జరగకపోతే మాత్రం హైకోర్టులో అన్ని రకరకాల రిట్లు ఫైల్ చేయడానికి మేమంతా ఇప్పుడు అంటే సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకొక అడ్వకేట్ కి ఇలాంటి అవమానం జరగకోకుండా ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినప్పుడు వచ్చిన ఈ రోజు వచ్చినప్పటికీ కూడా ఇంతటి అరాజ్మెంట్ చేస్తున్నారంటే పోలీసులు ఎంత నిరంకుశంగా పరిపాలిస్తున్నారు వాళ్ళ పోలీస్ స్టేషన్ లో మీరు అందరూ కూడా చూస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను అభ్యర్థించేది ఏంటంటే పోలీసులు చేస్తున్నటువంటి చర్యలంతా మీరు గమనిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దానికి మీకు అందరికీ కూడా నేను రుణపడి ఉంటా. అదే విధంగా నన్ను థ్రెటన్ చేస్తున్నారు. సో కాబట్టి నాకు థ్రెటన్ ఉంది. నాకు ఏదన్నా అయితే మంగ్లీ అండ్ కో అండ్ పోలీసులదే బాధ్యత. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ సినారియో అంతా జరుగుతుందో దీంట్లో బాధితులకు దయచేసి న్యాయం చేయండి. నా మీద ఏవైతే తప్పుడు ఆరోపణలు చేస్తుందో ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ కూడా ఆవిడ ఇవ్వకపోవటం చాలా హాస్యాస్పదం. పోలీసులు కూడా అంటున్నారు ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. అన్ని అలిగేషన్స్ నేను అన్ని వివరాలు చెప్తున్నా, అన్ని ఆధారాలు ఇస్తున్నా, బాధితులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నా, తప్పు చేస్తున్నా. మంగ్లీ వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చెప్పు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించమ్మా. ఈ రోజు ఆమె బంజారా బిడ్డ అయ్యి ఇంకొక బంజారా బిడ్డను లాగుతుంది. నాకు ఎవరు అంటే క్రష్ అని, నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని ఫేమ్ కోసం చేస్తానని. ఈ రోజు సుబ్బు అనే ఆయన సడన్ గా రాలేదు. గత 9 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ లో నేను ఎన్నో సామాజిక అంశాల మీద కొట్లాడా, ఎన్నో కేసులు ఫైల్ చేశా. నాకు పేదల అడ్వకేట్ అని పేరుందండి. నేను ఎన్నో కేసులు చేశా. ఇప్పటికీ కూడా మీరు కొట్టుకుంటే చాలా ఆర్టికల్స్ ఉంటాయి నా పేరు మీద చాలా మ్యాగజైన్స్ ఉంటాయి. నేను ఎన్నో సోషల్ కాస్ట్ మీద ఫైట్ చేస్తుంటా, కాజ్ మీద. సో ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఫేమ్ కోసం ప్రాకులాడిన వ్యక్తిని కాదు. ఈ కేసుని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి అనాగరికమైన చర్య. దయచేసి ఇవన్నీ కూడా ఎవరు నమ్మొద్దు. అది బాధితులకు న్యాయం చేయటం కోసం దిగితేనే కదా ఇవన్నీ ఎదుర్కొంటున్నా నేను. సో బాధితులకు న్యాయం చేసే సమయంలోనే ఇదన్నీ చేస్తుంది. సో కాబట్టి ఈమె విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా ఏమండి అవన్నీ కూడా బిగ్ బాస్ లో వెళ్తాడు 150 కోట్ల బయటకు వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు కాదండి, నేను 2 సంవత్సరాల క్రితమే బిగ్ బాస్ ఇంటర్వ్యూకి వెళ్ళా. సో కాబట్టి ఇదంతా ఏంటి అని అంటే ఎందుకు తీస్తున్నావు వీడియో, ఎందుకు తీస్తున్నారు? హలో ఎందుకంటున్నా డిపార్ట్మెంటా? మేము కోర్టు ఆఫీసర్లు అయ్యా. ఏం చెప్తాను అయితే. సో ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇదంతా కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఆవిడ నమ్మొద్దు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించబడతారు. దానికి నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్.